నడుపుతా ఉన్నారు. మీరేమంటారు? ఎవరి హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన జరిగింది, నిర్మాణం పూర్తయింది అనుకోవాలి? అంటే నా ఒపీనియన్ అయితే క్రెడిట్ అనేది మేజర్ క్రెడిట్ వైఎస్ఆర్సీపీకి వస్తుంది సార్. ఎందుకు అనేది నేను క్లియర్గా చెప్తా చూడండి. భోగాపురం ఎయిర్పోర్టు యొక్క శిలాఫలకం అంటే శంకుస్థాపన 2019 ఫిబ్రవరిలో జరిగింది. కేవలం 40 రోజులు 50 రోజులు ఎలక్షన్ ఉందనగా జరిగింది. అప్పటికి ఎలాంటి పర్మిషన్స్ కానివ్వండి ఏమీ రాలేదు. సో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, అసలు ఈ జిఎంఆర్కి శాంక్షన్ LOA లెటర్ కానివ్వండి ఆ టెండర్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళు దక్కించుకున్న కూడా 2020లో, అంటే జిఎంఆర్ ఎంటర్ అయింది 2020లో. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది PPP మోడల్లో డెవలప్ చేస్తున్న ఎయిర్పోర్ట్, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే చంద్రబాబు గారు పదే పదే చెప్పుకునే ప్రైవేటైజేషన్ పదాల్లో PPP మోడల్ అది. ఈ PPP మోడల్లో జరిగేటప్పుడు అసలు ప్రభుత్వం యొక్క రోల్ ఏంటి ఇందులో అంటే ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ప్రభుత్వం యొక్క రోల్ ఏంటి. ప్రభుత్వం యొక్క రోల్ ఏముంటది? పౌర విమాన శాఖ నుంచి పర్మిషన్స్, అండ్ ఎయిర్లైన్ సెక్యూరిటీస్ నుంచి పర్మిషన్స్, పొల్యూషన్ బోర్డ్స్ నుంచి పర్యావరణం నుంచి పర్మిషన్స్, అండ్ ల్యాండ్ ఎక్విజిషన్స్. ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, హైయెస్ట్ క్రూషియల్ వర్క్ ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ కాంపెన్సేషన్ పేమెంట్స్. సో ల్యాండ్ ఎక్విజిషన్స్ అండ్ ఈ ల్యాండ్స్ లో ఏదన్నా భూ వివాదాలు ఉంటే కోర్టు క్లియరెన్స్లు, ఆ వివాదాలు కూడా కోర్టు క్లియర్ చేసేసి కోర్టు క్లియరెన్స్ ఇవ్వటం. సో నేను ఏదైతే ప్రభుత్వ బాధ్యతగా చేయాల్సింది అంటే PPP మోడల్లో పెట్టుబడి కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా GMR చూసుకుంటుంది. సో ప్రభుత్వ రోల్ ఏదైతే ఉందో ఆ రోల్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంప్లీట్ అయినవి. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో స్టార్ట్ చేస్తే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన 3-4 పర్మిషన్స్ అవ్వచ్చు, ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వచ్చు, భూ వివాదాలకు సంబంధించిన కోర్టు క్లియరెన్స్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా 2023 మే టయానికి ఎవ్రీథింగ్ అసలు ఏ పెండింగ్లు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంప్లీట్ అయింది. 2023 మేలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే స్పీడప్ అయిన తర్వాత వాళ్ళు కొంత చేశారు. ఇప్పుడు కంటిన్యూటీ చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు చేశారు. సో మెజారిటీ ఆఫ్ ప్రభుత్వ రూల్. నేను ఎందుకు ఇంత పర్టికులర్ గా క్రెడిట్ అంటే నిజంగా కొట్టుకునేదా అసలు యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఏంటంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేటప్పుడు ఆ ప్రోగ్రెసివ్ వర్క్ అనేది కంప్లీట్ చేయాలి, కొనసాగించాలి. కానీ క్రెడిట్ ఎవరిది అని వీళ్ళిద్దరి మధ్య అడిగితే ప్రభుత్వ బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత పూర్తిగా 100% పనులు కంప్లీట్ చేసింది వైఎస్ఆర్సీపీ హయాంలో. ఒకవేళ ఇప్పుడు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ అవచ్చు, నా విశ్లేషణ అవచ్చు, నేనేమంటానంటే అసలు వైఎస్ఆర్సీపీ హయాంలో ఏమీ జరగలేదు. అంటే ఆ 40 రోజుల్లో అయితే అప్పుడు కూడా ఏం జరగలేదు కదా. 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేస్తే 2019 ఏప్రిల్లో ఎన్నికలు జరిగినాయి. సో ఆ టైంలో ఏం జరగనప్పుడు వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల టర్మ్ లో ఎలాంటి ప్రోగ్రెసివ్ వర్క్ జరగకపోతే కేవలం 18 నెలల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టగలిగిన కూటమి ప్రభుత్వం అమరావతి విషయంలో ఎందుకు అంత అలసత్వంగా ఉంది, లేదు పోలవరం విషయంలో ఎందుకు అంత అలసత్వంగా ఉంది. గతంలో 2014 నుంచి 19 మధ్య కనకదుర్గమ్మ గుడి ముందు వారధిని ఒక ఫ్లైఓవర్ ని కంప్లీట్ చేయలేని వాళ్ళు ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని 18 నెలల్లో కంప్లీట్ చేయగలిగితే, మరి అమరావతిలో 2014 నుంచి 19 మధ్య కూడా ల్యాండ్ పూలింగ్ చేసే టైంలో కూడా ఏం చెప్పారు, విత్-ఇన్ 3 years అంటే ఈ టర్మ్ లోనే 50% ఆఫ్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేస్తామని చెప్పి అట్లీస్ట్ టెండర్ ప్రాసెస్ ఏదైతే ఇనిషియేట్ చేశారో అందులో 10% కూడా ఫినిష్ చేయలేని వాళ్ళు. సో ఇవన్నీ కూడా అంటే ఈ రోజున చెక్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది సార్. అవును, డేటా చెక్ చేసుకోవడం చాలా ఈజీ, గూగుల్లో ఈజీగా వస్తుంది. ఏ కూడా చాలా విశ్లేషణ చేసి చాలా బెటర్ అవుట్పుట్ ఇస్తుంది. సో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే మాత్రం యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ప్రభుత్వం వాళ్ళు కష్టపడ్డారు, వీళ్ళు కష్టపడ్డారు అనాలి. కానీ క్రెడిట్ అనే విషయానికి వస్తే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత మాత్రం వైఎస్ఆర్సీపీ కంప్లీట్ చేసింది. సో ట్రయల్ రన్ సక్సెస్ అవటంతో ఈ క్రెడిట్ వార్ స్టార్ట్ అయింది. అంటే ఇదే సార్ నేను ఏమంటానంటే, చంద్రబాబు గారు కూడా ఏముంది గతంలో చేసిన వర్క్ ని ఇంకా స్పీడప్ చేసి ఇనిషియేట్ చేసి మేము చేసాం, గత ప్రభుత్వం రోల్ కూడా ఉందని గౌరవంగా చెప్తే ఏమైంది, వాళ్ళకే విలువ పెరిగిద్ది కదా. ఆబ్వియస్లీ పెరుగుతుంది. ప్రతి రాజకీయ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఓపెన్ చేసిందల్లా మా క్రెడిట్ అని ట్రై చేయటం వల్ల ఇలాంటి ఒకళ్ళని చూసి ఒకళ్ళ స్టార్ట్ అవుతుంది. మీకు హైదరాబాద్ మెట్రో రైలు తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో బహుశా పనులు ప్రారంభించటం, ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేయడం జరిగితే దురదృష్టవశాత్తు ఆయన మరణం తర్వాత రోసీ గారు శంకుస్థాపన చేశారు, కొబ్బరికాయ కొట్టారు ఆయన. అవును, ఆ తర్వాత ఆయన 1.5 years దిగిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కొనసాగించారు. తర్వాత
ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఫైనల్ గా ఆయన హయాంలో పూర్తయింది. అవును. ఇప్పుడు ఎవరిదంటే ఏం చెప్పాలి? వీళ్ళందరూ కష్టపడ్డారు, వీళ్ళందరూ దాన్ని కొనసాగిస్తూనే వచ్చారు, కానీ ఎవరు వ్యతిరేకించలేదు. ఎప్పుడైనా కూడా సార్ ఏదైనా ప్రాజెక్ట్ తీసుకోండి, అది ఔటర్ రింగ్ రోడ్ అంటారా,